అధ్యక్ష, మంత్రి గారి సమాధానంతో సంతృప్తి పడకుండా మంత్రి గారు వాస్తవాలు దాచారన్నది యథార్థం. అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 17 సార్లు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి అధ్యక్ష. అందులో భాగంగా సరే తుఫాన్లు వస్తాయి, వర్షాలు వస్తాయి, నేషనల్ కెలామిటీస్ వస్తాయి. ఈ వచ్చినప్పుడల్లాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి అధ్యక్ష. అందులో భాగంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఒకటి అధ్యక్ష, వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి అధ్యక్ష. ఈ 2 స్కీమ్స్ ఉండి కూడా అధ్యక్ష, ఎవరైతే రైతులు పంట నష్టపోతున్నారో ఆ రైతులకు పంట ప్రీమియం స్టేట్ గవర్నమెంట్ చెల్లించకుండా ఉండటం వల్ల రైతులందరూ కూడా చాలా నష్టంలో ఉన్నారు అధ్యక్ష. ఉదాహరణకు అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే 2023-24 ఖరీఫ్లో అధ్యక్ష 24 జూన్లో 24 జూన్లో ఖరీఫ్కి గవర్నమెంట్ ప్రీమియం కట్టాలి అధ్యక్ష. కానీ ప్రీమియం కట్టలేదు అధ్యక్ష. 834 కోట్ల రూపాయలు ప్రీమియం గవర్నమెంట్ కట్టాలి అధ్యక్ష, కానీ గవర్నమెంట్ కట్టలేదు అధ్యక్ష. దానివల్ల రైతులు ఆ సంవత్సరంలో 1324 కోట్లు నష్టపోయారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 2024 రబీలో కూడా ప్రభుత్వం ప్రీమియం కట్టాలి అధ్యక్ష, ప్రీమియం కట్టలేదు అధ్యక్ష. 2024లో 88 కోట్లు కట్టాలి, కట్టలేదు. 2025లో ఖరీఫ్లో 172 కోట్లు కట్టాలి, కట్టలేదు. అదేవిధంగా ఇంకా తుఫానుకు వద్దాం అధ్యక్ష. ఇవి మొందా తుఫాను కానీ, దిత్వా తుఫాను కానీ, ఈ తుఫాను బాధితులకి పంటకి ఎవరికి కూడా ₹1 చేతికి రాలేదు అధ్యక్ష. కరువు నష్టం రాలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఒక ఉదాహరణ అధ్యక్ష, ఇదివరకు మేము మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ క్రాప్ ద్వారా రైతులు చెల్లించాల్సిన ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించింది అధ్యక్ష. ఈసారి రైతులు చెల్లించాల్సిన ప్రీమియం రైతులకు తెలియకపోవటం వల్ల, రైతులు కట్టలేకపోవటం వల్ల రైతులు చాలామంది పంట నష్టం జరిగింది అధ్యక్ష. కొన్ని చోట్ల అధ్యక్ష, ఉదాహరణకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో అధ్యక్ష పత్తి రైతుల్ని, మాకు పత్తి ఎక్కువ అధ్యక్ష, పత్తి మిరప ఎన్ని ఎక్కువ అధ్యక్ష. ఆ పత్తి రైతులకు కూడా పంట నష్టపోయినా సరే ఆ పంట నమోదు చేసుకోలేదు అధ్యక్ష. అదేవిధంగా అనేక పంటలు అధ్యక్ష. మరి ఈ క్రాప్ ఏమైంది, ఎంత పంట నష్టపోయింది, ఎంత పంటకి ఎంత మీరు పంట సహాయం చేశారు, ఎంతమంది రైతులు ఉన్నారు, ఆ రైతుల్లో కౌలు రైతులు ఉన్నారా లేదా, కౌలు రైతులు లేకపోతే కౌలు రైతుల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మంత్రి గారు ఇందులో సమాధానం చెప్పకుండా అసలు ప్రశ్నే ఉత్పన్నం కాదు. అందరికీ మేము ఎవరైతే పంట నష్టపోయారో తుఫాన్ బాధితుల వల్ల, లేకపోతే నేషనల్ కెలామిటీస్ వల్ల, నేషనల్ డిజాస్టర్ వల్ల పోయామని చెప్తారు. ఇంతకన్నా గౌరవం ఏంటంటే అధ్యక్ష, ఈ ఫైసల్ బీమా, ఒక నిమిషం అధ్యక్ష, ప్రధానమంత్రి ఫైసల్ బీమా యోజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎగిరిపోయింది అధ్యక్ష. ఏంటి అధ్యక్ష, 1100 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటే, ఇవ్వాల్సి ఉంటే ప్రభుత్వం ఇలా రిలీజ్ చేసింది అధ్యక్ష కేవలం 310 కోట్లు అధ్యక్ష. మరి ఈ వాస్తవాలన్నీ కూడా మంత్రి గారికి తెలియదా, దాచారా, లేకపోతే మంత్రి గారు ఏమైనా రైతులను మోసం చేస్తున్నారా అనేది ఒకసారి ఈ సభ ద్వారా మంత్రి గారు అధ్యక్ష. రైతులు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని చెప్పి గౌరవ మంత్రి గారికి విన్నవిస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. రవీంద్ర గారు, సార్ ఈ క్వశ్చన్కి నేను